మహానాడికి సంబంధించి కడపలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లని పూర్తయింది. మనతో పాటుగా మంత్రి కొల్లి రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారు చెప్పండి, గతంలో ఉన్న మహానాడికి ఇప్పుడున్న మహానాడికి ఆ డిఫరెన్స్ ఏంటి? గత మహానాడులు మరి అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టిన దగ్గర నుంచి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ మహానాడులో తీర్మానాన్ని ప్రవేశపెట్టుకోవడం, ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి కూడా నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి. సంస్థాగత నిర్మాణం, ఆ సంస్థాగత నిర్మాణం తర్వాత తీర్మానాలు, అటు గ్రామం నుంచి మండలం, మండలం నుంచి నియోజకవర్గం, నియోజకవర్గం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం. ఇది అనువాయితీగా వస్తున్నటువంటి దానం. దానికి గ్రామ కమిటీల నుంచి బూత్ లెవెల్ వరకు కూడా ఇవాళ మేము కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఒక మంచి కింద వరకు కూడా సూక్ష్మంగా కూడా ఇవాళ ప్రతి కుటుంబాన్ని టచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ నిర్మాణాన్ని చేసుకున్నాం. ఇవాళ మహానాడులో కూడా ఒక 6 శాసనాన్ని ఫస్ట్ టైం 6 శాసనాన్ని మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు ఫస్ట్ టైం ఒక చర్చ జరిగే విధంగా 6 శాసనాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు, యువత కోసం తీసుకున్న నిర్ణయాలు, అలాగే కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి గురించి ఇవన్నీ కూడా ఈ తీర్మానాల్లో పెట్టుకుని ముందుకెళ్తున్నాం. తెలుగువారి యొక్క గొప్పదనాన్ని ప్రపంచాన్ని చాటిన విధానం ఇది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ఏదైతే ముఖ చిత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే కార్యక్రమాలు అవే కాకుండా ఈరోజు మిగతా తీర్మానాలు కూడా సాయంత్రంలో కంప్లీట్ చేసుకుని రేపు బహిరంగ సభ ద్వారా భవిష్యత్ కార్యాచరణాన్ని ఆ సభ ద్వారా ముఖ్యమంత్రి అనౌన్స్ చేయబోతున్నాం. ఇది రాయలసీమ ఏరియాకి ఏం చేయబోతున్నాం, ఉత్తరాంధ్రకి ఏం చేయబోతున్నాం, కోస్తాకి, అటు అమరావతికి, ఇవన్నీ కూడా రేపు బహిరంగ సభలో రాబోతాం. కూటమి సంవత్సరం అవుతుంది అధికారం చేపట్టి, కక్షలు తప్ప వేరే అంశం ఏం లేదు, ప్రజలకు చేసింది లేదు, ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేసింది లేదని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడేవారు. ఇంకా ఆయన అంతకుమించి ఏం మాట్లాడగలరు ఆయన? ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, విధ్వంసాలు, మాలాంటి వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అందరూ జైలు పాలు చేయడం అందరూ చూసాం. ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, పెన్షన్లు ఇవ్వాలంటే పరిస్థితి, అన్నీ కూడా ఇచ్చుకుంటూ క్రమం తప్పకుండా అందిస్తూ ముందుకు వస్తున్నాం. అట్లాగే ఈరోజు అభివృద్ధిలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో కానీ ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా చూసుకుని తట్టుకోలేక వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇవాళ చూసాం, అన్ని స్కామ్స్ బయటకు వస్తున్నాయి. భూముల్లో కానీ, లిక్కర్లో కానీ, ఇంకా ఇసుకలో కానీ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవాళ విచారణ జరిగి దాంట్లో నిందితులు బయటకు వస్తామంటే ఇవాళ రెడ్ బుక్ అని ఏదేదో మాట్లాడతాం. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా బయటపడుతున్నాయి, విచారణలు జరుగుతున్నాయి. డెఫినెట్గా దీంట్లో ఎంతమంది ఉన్నా ఎవరున్నా కూడా దాని లిక్కర్కి సంబంధించి ప్రధాన సూత్రధారు ఎవరు? విచారణ వస్తుంది. విచారణ జరుగుతున్నప్పుడు మనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే ధ్యేయంగా మీరు పెట్టుకున్నారు. ఒకళ్ళని అరెస్ట్ చేయాలని మాకేమీ టార్గెట్ లేదే. రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టింది ఎవరు? ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది ఎవరు? చాలామంది అమాయకుల ప్రాణాలని గాలిలో కలిసిపడ కారణం ఎవరు? ఇవన్నీ కూడా విచారణలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత తప్పు చేస్తే దమ్ముంటే నన్ను అరెస్ట్ అంది, నేను బెజవాడ నడిబొడ్డులోనే ఉన్నాను అంటారు. ఇప్పుడు విచారణ జరిగినప్పుడు ఎవరు దాంట్లో బాధ్యులైతే వాళ్ళ మీద ఉంటాయి. కాబట్టి మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము ఇంత విచారణలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడాలి. లిక్కర్కి సంబంధించి ఏవేవో బ్రాండింగ్ అన్నదో మీరు మొదటి నుంచి బ్రాండ్ల మీద చెప్తున్నారు. అది 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ బ్రాండ్స్నే మేము అమ్మేము, మేము కొత్తగా ఏం తీసుకురాలేదన్నారు. సార్ అవన్నీ విచారణలో వస్తాయి. ఎందుకంటే ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఎన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ యొక్క ఇదేంటి మొత్తం కూడా డీటెయిల్గా అన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అవన్నీ విచారణలో బయటకు వస్తాయి. వచ్చినాక డీటెయిల్గా మీకు అన్ని చెప్తాను. సో రెడ్ బుక్ ఓపెన్ అయిందా మంత్రి గారు? రెడ్ బుక్తో పనే ఉంది. రెడ్ బుక్ మేము సృష్టించింది కాదే. ప్రజలు పడినటువంటి కష్టాలతో ప్రజలు ఇచ్చినటువంటి బుక్ రెడ్ బుక్ తప్ప ఇవాళ రెడ్ బుక్ ఉందని చెప్పి మేము అధికారం ఉందని చేయలే. ఇప్పుడు వాళ్ళ అధికారం ఉంది కదా అని చెప్పి అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు, అమాయకులైనటువంటి కార్యకర్తల్ని అతి దారుణంగా రోడ్ల మీద పేక్కోసినటువంటి సందర్భాలు చూసాం. కానీ మేము ఆ రకంగా ఎక్కడా చేయలే. మేము విచారణ చేస్తున్నారు. ఇందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకున్నాం. పేరునాని తప్పు చేశారా? పేరునాని అరెస్ట్ చేయబోతున్నారా? పేరునాని చేశారని ఆయనే చెప్పుకోడు కదా. ఇప్పుడు బియ్యం పోయినాయి, నేను డబ్బులు కట్టాను అంటున్నాడు. బియ్యం పోతే డబ్బులు కట్టానంటే అది దొంగే కదా. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ దొంగతనం చేశాను, నేను డబ్బులు కట్టేస్తానంటే దొంగ దొరైపోతాడా? కొల్లి రవీంద్ర గారు పేరునాని మీద ఏమైనా స్పెషల్ ఫోకస్ పెట్టారు? ఆయన చెప్పాడు 8,000 బస్తాలు పోయినాయి, దానికి డబ్బులు కడతానని చెప్పి ఆయన కట్టాడు కదా. దాన్ని బట్టి ఏమనాలి? డబ్బులు కట్టేస్తే దొరైపోతారా? ఇది ఏదైతే పేరునాని అంశం అనండి, లేకపోతే లిక్కర్ స్కామ్ అవసరండి, ఎవరు తప్పు చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లోనే కూడా వాళ్ళని ఉపేక్షించేది లేవని చెప్పి సాక్షాత్రి
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యం చూస్తే కూటమి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసే ప్రక్రియ మొదలు పెట్టింది అని అర్థమవుకు తప్పట్లేదు. కెమెరామ్యాన్ దస్తగిరితో వర్మ, మహానాడు ప్రాంతం.